గుడ్ మార్నింగ్ టు ఆల్. మళ్ళీ ఒక చిన్న టాపిక్‌ని డిస్కస్ చేద్దాం ఈరోజు. మా గ్రామం నుండి నేషనల్ హైవే 161 వెళ్తుంది. మరియు రోజు నేను ఈ 161 హైవే పైన ప్రయాణం చేస్తూ డ్యూటీకి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ 161, 161 ఈ 161 అనేటువంటి డిజిట్ పైన ఇక్కడ ఉన్నటువంటి అంకెలను ర్యాండమ్‌గా మనము జంబ్లింగ్ చేస్తూ అట్‌లీస్ట్ ఒక 10 విషయాలు నేర్చుకోవాలని, ఆ 10 విషయాలు ఎలా జ్ఞాపకం పెట్టుకునేటువంటి చిన్న షార్ట్‌కట్ మెమరీ మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మళ్ళీ ఎలా రాస్తున్నానో అలాగే కొంచెం రాసేసి యాజ్ ఇట్ ఈస్‌గా ప్రాక్టీస్ చేయండి. నేషనల్ హైవే 161 ఇక్కడ ఉన్నటువంటి జస్ట్ అంకెలన్నిటిని జంబ్లింగ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్‌హెచ్ 161 నేషనల్ హైవే 161 ఇది కనెక్టింగ్ ఇన్ బిట్వీన్ సంగారెడ్డి టు అకోలా. సంగారెడ్డి టు అకోలా. ఇది సంగారెడ్డి నుండి తర్వాత మహారాష్ట్రలోని అకోలా అనే పట్టణానికి రెండిటి మధ్య నిర్మిస్తున్నటువంటి 4 లైన్స్ హైవే నేషనల్ హైవే 161. మన నరేంద్ర మోడీ గారు కూడా ఈ హైవే గురించి మెచ్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఒక జీకే బిట్ లా జ్ఞాపకం పెట్టుకోండి. నేషనల్ హైవే 161 ఏ పట్టణాలు కలుపుతుంది అని అనుకుంటే సంగారెడ్డి టు మహారాష్ట్రలోని అకోలా, ఇట్స్ 4 లైన్స్ హైవే. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్లోకి వచ్చేసరికి మనకు ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్, భాగాలు ఇవన్నీ ఉంటాయి. సో ఈ నంబర్స్ని 161 ఈ నంబర్స్ని మనం జంబ్లింగ్ చేస్తూ వాటికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ, వాటికి సంబంధించిన అమెండ్మెంట్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి భాగాలు కానీ, షెడ్యూల్ కానీ ఏమేమి ఉన్నాయని ఒక్కసారి అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ అన్న వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ 161 డిజిట్. ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. అందులోపల ఆర్టికల్ 16 తీసుకుందాం. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ప్రభుత్వం పౌరులందరికీ ఉద్యోగ అవకాశాల విషయంలో సమాన అవకాశాలు కల్పించాలి. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ప్రభుత్వం పౌరులందరికీ ఉద్యోగ అవకాశాల విషయాలలో సమాన అవకాశాలు కల్పించాలి. ఉద్యోగాల నియామకం విషయంలో సమాన అవకాశాలు కల్పించాలి అని మనకు ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 16. రాజ్యాంగంలో మనకు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్, భాగములు ఇవన్నీ కూడా కొన్ని పదాలు ఉంటాయి. మీరు ప్రిపరేషన్ లోపల ఈ పౌరశాస్త్రం, సివిక్స్ కానీ చదివేటప్పుడు, కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు మీకు ఈ పదాలు వస్తుంటాయి. సో అందులోపల ఫస్ట్ ఆర్టికల్ 16 తీసుకుంటే అదేం చెప్తుందంటే ప్రభుత్వం పౌరులందరికీ ఉద్యోగాల నియామకాలలో సమాన అవకాశాలు కల్పించాలి అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 16th ఆర్టికల్. ఇట్లా మొదటి 2 పదాలు తీసుకోవాలి. ఆర్టికల్ 16. నెక్స్ట్ ఆర్టికల్ 61 తీసుకుందాం. 61 ఆర్టికల్ 61 ఏం చెబుతుంది? ఆర్టికల్ 61 ఏం చెబుతుంది అంటే రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే విధానం. రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడం ఎలా, ఏ విధంగా ఒకవేళ రాష్ట్రపతిని తొలగించాలనేటువంటి తీర్మానం ప్రవేశపెట్టాలంటే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ వివరించేది 61. ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఆర్టికల్ 61 ద్వారా రాష్ట్రపతిని పదవి నుండి ఏ విధంగా తొలగించాలి, దానికి సంబంధించినటువంటి తీర్మానం ఎలా ప్రవేశపెట్టాలి, అవన్నీ కూడా మనకు తెలియజేసేటువంటి ఆర్టికల్ 61. నెక్స్ట్ ఆర్టికల్ 161. ఆర్టికల్ ఇది ఈ నంబర్స్ ఉన్నటువంటి డిజిట్స్ని జంబ్లింగ్ చేస్తూ మనము సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఫాలో అవుతున్నారు కదండి. నెక్స్ట్ ఆర్టికల్ 161. ఆర్టికల్ 161 ఆర్టికల్ 161 ఏం చెప్తుంది? క్షమాభిక్ష పెట్టడం. క్షమాభిక్ష పెట్టేటువంటి అధికరణ అక్కడ సెంట్రల్లో రాష్ట్రపతికి, ఇక్కడ మనకు గవర్నర్కి ఇద్దరికి ఉంటుంది. సో న్యాయభిక్ష, ఈ న్యాయభిక్ష పెట్టేటువంటి అధికారం గవర్నర్కు కలదు. న్యాయభిక్ష పెట్టేటువంటి అధికారం గవర్నర్కు కలదు అనేటువంటి విషయం తెలియజేసే ఆర్టికల్ ఇది 161. న్యాయభిక్ష పెట్టే అధికారం గవర్నర్కు కూడా కలదు అని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏదండి? 161. మళ్ళీ ఒకసారి ఫాలో అవ్వండి. మనము ఏదైనా ఒక డిజిట్ కానీ, ఒక నంబర్ని కానీ చూస్తే అట్లీస్ట్ ఆ నంబర్కు సంబంధించి మనం ఒక 5-6 విషయాలను నేర్చుకోవాలనేటువంటిది ఒక ఇంటెన్షన్తో రూపొందిస్తున్నాను. సో అందులోపల ఉదాహరణకు మా గ్రామం నుంచి కానీ, మా పట్టణం నుంచి కానీ, మా సిటీ నుండి ఎన్‌హెచ్ 161 వెళ్తుంది, లేకపోతే డైలీ నేను దానిపైన 4 లైన్స్ హైవే పైన వెళ్తున్నాను అనుకున్నాం అనుకోండి. ఆ 161కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ను ర్యాండమ్గా మనం చేంజ్ చేస్తూ ఉంటే
ఏదైనా మన సబ్జెక్ట్లో వస్తాయా అని ఒక సీక్వెన్స్లో రాసుకొని వాటిని బైహార్ట్ చేస్తే షార్ట్కట్గా తొందరగా మనము గ్రాస్ప్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అది పర్మనెంట్ మెమొరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ ఏం చెప్పానండి, నేషనల్ హైవే 161 ఇట్స్ కనెక్టింగ్ ఇన్ బిట్వీన్ సంగారెడ్డి టు అకోలా. తర్వాత ఆర్టికల్ 16 ఇది కంప్లీట్లీ అండర్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పదాలు ఇవన్నీ కూడా. ఆర్టికల్ 16 అనేటువంటిది ఏం చెప్తుంది, ప్రభుత్వం పౌరులందరికీ ఉద్యోగాల కల్పన లోపల ఉద్యోగాల రిక్రూట్మెంట్లో కంపల్సరిగా సమాన అవకాశాలు కల్పించాలి అని ఆర్టికల్ 16 చెప్తుంది. ఆర్టికల్ 61 ఏం చెప్తుందంటే రాష్ట్రపతిని మనం తొలగించే విధానం, రాష్ట్రపతిని తొలగించాలంటే రాజ్యాంగంలో ఎలాంటి విధానం ఉంది, ఎలాంటి తీర్మానం ప్రవేశపెట్టాలి, అదంతా కూడా మనకు తెలియచేసేటువంటి ఆర్టికల్ ఇది 61. నెక్స్ట్ ఆర్టికల్ 161. ఆర్టికల్ 161 ఏం చెప్తుంది, న్యాయ భిక్ష పెట్టే అధికారం గవర్నర్ కూడా కలదని చెప్పేసి దానికి సంబంధించిన విధానం ఏంటిదంటే కూడా ఆర్టికల్ 161 తెలియజేస్తుంది. 1, 2, 3, 4 ఈ 4 విషయాలు మొదటిగా రాసుకోండి. తర్వాత నెక్స్ట్ 5th పాయింట్, మనకు పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అని ఏ విధంగా అనుకుంటామో, సో ఇక్కడ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ, విధాన పరిషత్, తర్వాత గవర్నర్ కలిపితే ఈ ముగ్గురు కలిపితేనే రాష్ట్రం లోపల శాసన వ్యవస్థ. సో అందులోపల మనకు 6 అనే నెంబర్ తీసుకోవాలి. ఏ నెంబర్ ఉందండి ఇక్కడ, 6 అనే నెంబర్ ఉంది. ఈ 6 అనే నెంబర్ ద్వారా మళ్ళీ ఒక 2-3 పాయింట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దీంట్లో రాజ్యసభ సభ్యులు సో రాజ్యసభ లాగా సేమ్ రాష్ట్రంలో ఏది ఉంటుందండి, విధాన మండలి లేదా విధాన పరిషత్. విధాన మండలి లేదా విధాన పరిషత్ ఏమో ఈక్వల్స్ టు రాజ్యసభ, లోక్సభనేమో అసెంబ్లీ లేదా శాసనసభ ఈక్వల్స్ టు లోక్సభ. సో ఈ విధాన మండలి లేదా విధాన పరిషత్ సభ్యుల లేదా రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. పదవీ కాలం ఎంత, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. చిన్నగా ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే 161లో ఉన్నటువంటి డిజిట్స్ ఆధారంగా రాస్తానండి, ఫాలో అవుతున్నారు కదా. సో ఇక్కడ మనం 6 అనే డిజిట్ తీసుకుందాము. ఈ 6 అనే డిజిట్ చూడగానే మనకు కొన్ని అంశాలు గుర్తుకు రావాలి. 6 అనేటువంటి కాన్స్టిట్యూషన్ ఎక్కడ వస్తుంది, రాజ్యసభ సభ్యులు మరియు ఆబ్లిక్ విధాన మండలి విధాన పరిషత్ సభ్యుల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు. తర్వాత మనకు లోక్సభ సమావేశం జరుగుతుంటుంది. లోక్సభ సమావేశము తప్పకుండా 2 సమావేశాల మధ్య గరిష్ట కాలం 6 నెలలు. 2 సమావేశాల మధ్య గరిష్టంగా ఎంతకాలం గ్యాప్ ఉంటుందండి, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు మనం చూస్తూ ఉంటాం లోక్సభ సమావేశాలు. ఆ విధంగా ఆ సమావేశాల మధ్య గరిష్ట కాలం ఎంత ఉండాలి, 6 నెలలు. ఎంత ఉండాలి, 6 నెలలు. ఈ 6 అనేటువంటి నంబర్ను చూడగానే అంటే చాలా ఉంటాయి 6 అనే నెంబర్ పైన సో మెనీ ఏరియాస్ లోపల మనం అనేకమైనటువంటి విషయాలు చూస్తుంటాము. కాకపోతే మనం ఇక్కడ స్పాన్ ఆఫ్ టైం తక్కువ కాబట్టి కొన్నింటి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు కెమిస్ట్రీలో తీసుకున్నట్టయితే 6 అనేటువంటి ఆటమిక్ నెంబర్ దేనికి సంబంధించి కార్బన్, ఆ విధంగా వేరే సబ్జెక్ట్స్ కూడా మీరు తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను జస్ట్ నేను వే ఎలా జ్ఞాపకం పెట్టుకునేటువంటి మాత్రమే ఐఎమ్ షోయింగ్. సో 6 అనేటువంటిది విషయం లోపల 6 అనే డిజిట్ తీసుకుంటే ఒక 2 నిమిషాలు జ్ఞాపకం పెట్టుకోండి. రాజ్యసభ సభ్యుల లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర విధాన మండలి లేదా విధాన పరిషత్ సభ్యుల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు. తర్వాత లోక్సభ 6 నెలలకు ఒకసారి తప్పకుండా గరిష్ట కాలం 6 నెలలు దాటకుండా అంతలోపలనే తప్పకుండా అవి సమావేశపరచాలి అనేటువంటిది మనకు ఈ 6 అనే నెంబర్ తోటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ 6 సంవత్సరాలు, ఇక్కడ 6 నెలలు. నెక్స్ట్ 16 నంబర్ తీసుకుందాం. ఇక్కడ ఏం తీసుకోవాలండి, 16. రాజ్యాంగం లోపల 16వ భాగం ఏమి తెలియజేస్తుంది, రాజ్యాంగం లోపల 16వ భాగం ఏమి తెలియజేస్తుంది, ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదనలన్నీ కూడా వివరించేటువంటి భాగం ఏది, 16వ భాగం. ఎస్సీస్ ఎస్టీస్కి సంబంధించినటువంటి వారి యొక్క ప్రతిపాదనలు వాటికన్నిటికీ సంబంధించి షెడ్యూల్డ్ కులాలకు తెగలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రతిపాదనలన్నీ కూడా వివరించేటువంటి భాగం 16వ భాగం. 16వ భాగం. ఈ 16కి నంబర్కి సంబంధించి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ 61 అమెండ్మెంట్ 61. అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ 61 ఏం చెప్తుంది అంటే ఓటు హక్కు వయసును రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు వయసును అంతకుముందు 21 కనీస అర్హత వయసు ఓటు వేయడానికి 21 సంవత్సరాలు ఉంటుండే, దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించారు. ఏ అమెండ్మెంట్ అండి, ఏ రాజ్యాంగ సవరణ, 61. ఇక్కడ 61 తీసుకోండి. 61 రాజ్యాంగ సవరణ ఏం తెలియజేస్తుంది, ఓటు హక్కు వయసును
21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి రాజ్యాంగ సవరణ అనేది 61, 61, 21/18 ఇట్లా కొంచెం ఫార్ములాగా వేసుకోండి. 61 రాజ్యాంగ సవరణ ఓటు హక్కు వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఓకే, ఇది 61 అమెండ్మెంట్. నెక్స్ట్ 1961లో వరకట్న నిషేధ చట్టం రూపొందించడం జరిగింది. 1961లో వరకట్న నిషేధ చట్టం. వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరం? 61 తోటి ఇట్లా జ్ఞాపకం పెట్టుకోవాలి. 1961 వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరం? 1961. నెక్స్ట్ 11 తీసుకుందాం. ఇక్కడ 11(1)(1) ఉంది కదా, 11(1)(1) ఉంది కదా, 11 తీసుకోండి. 11 తీసుకుంటే 11వ ప్రధాని చంద్రశేఖర్ గారు. 11వ ప్రధాని ఎవరండి? చంద్రశేఖర్. 11వ ప్రధానమంత్రిగా భారతదేశానికి పనిచేసిన వారెవరు? చంద్రశేఖర్. నెక్స్ట్ 11వ షెడ్యూల్, రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? పంచాయత్ రాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ తెలియజేస్తుంది. పంచాయత్ రాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, వ్యవస్థకు సంబంధించినంత విషయాలన్నీ కూడా మనకు రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ తెలుస్తుంది? 11వ షెడ్యూల్ తెలియజేస్తుంది. అదేవిధంగా 11వ భాగం ఏం తెలియజేస్తుంది? 11వ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది. 11వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఇలాంటి సంబంధం ఉండాలి, ఆర్థికపరమైన సంబంధాలు ఎలా ఉండాలి, శాసనపరమైన సంబంధాలు ఎలా ఉండాలి, న్యాయ సంబంధం అనేటువంటి సంబంధాలు ఎలా ఉండాలి, ఈ విధంగా అన్ని విషయాలకు సంబంధించినటువంటి భాగము 11వ భాగము మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఎన్నో భాగం తెలియజేస్తుంది? 11వ భాగం. తర్వాత మనకు డిపాజిట్ కోల్పోయారు, ఎన్నికల కౌంటింగ్ లోపల డిపాజిట్ కోల్పోయారు అనే పదం మనం వింటూ ఉంటాము. ఈ 161 మధ్యలో ఇట్లా అడ్డంకి ఎదగండి. డిపాజిట్ కోల్పోవడం అంటే మొత్తం లెక్కించిన ఓట్లలో, దట్ మీన్స్ ఓటింగ్ సమయం లోపల 1/6 కన్నా ఓట్లు తక్కువ వస్తే, మొత్తం ఓట్లలో 1వ నుంచి 6వ భాగం కన్నా తక్కువగా ఓట్లు వస్తే అతనికి డిపాజిట్ గల్లెంత అయింది, డిపాజిట్ కోల్పోయారు, ఇవి పదాలకు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటిదంటే మొత్తం ఓట్లలో కాన్స్టిట్యూషన్లో తీసుకున్నట్టయితే 1/6 భాగం కన్నా తక్కువ ఓట్లు వస్తే అతన్ని ఏమైపోయిందని అంటారండి? డిపాజిట్ కోల్పోయారు అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా అట్లీస్ట్ ఒక 10 విషయాలను మనము ఈ 161 అంటే డైలీ మన ఇల్లు కానీ మనం వెళ్తున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి రోడ్డు, మనం రోజు అక్కడ ఉన్నటువంటి బోర్డును అవన్నీ చూస్తూ ఉంటాం. ఆ 161 అనే పదం చూడగానే మనకి ఇవన్నీ జ్ఞాపకం రావాలని చెప్పేసి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక 4-5 రోజులు వరుసగా మనం చూస్తూ ఉంటే అట్లీస్ట్ ఈ 10 విషయాలు మనకు మననంలోకి వెళ్ళిపోతాయి. తర్వాత ధారణలోకి వెళ్ళిపోయి పర్మనెంట్ మెమొరీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ ఒక్కసారి షార్ట్ కట్లో వచ్చేసేద్దాం. నేషనల్ హైవే 161, మన గ్రామం కానీ, మన ఊరు కానీ, మన పట్టణం కానీ 160 పైన ఉంది. నువ్వు డైలీ 161 రూట్లో వెళ్తున్నావు, అక్కడ పెద్ద బోర్డు ఉంది 161. ఆ 161 సంబంధించి చూడగానే అక్కడ ఉన్నటువంటి డిజిట్స్ను జంబ్లింగ్ చేస్తే కొన్ని విషయాలు నేర్చుకోవాలనేటువంటిది ఇంటెన్షన్. అందులోపల ఎట్లా జ్ఞాపకం పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చిన్న షార్ట్ కట్ మీద చెప్తాను. 161 అంటే ఏదని చెప్పానండి? సంగారెడ్డి టు అకోలా. ఆర్టికల్ 16 తీసుకోండి. ఏం చేయాలి? ప్రభుత్వం ప్రజలందరికీ ఉద్యోగాల విషయంలో సమానావకాశాలు కల్పించాలి. ఆర్టికల్ 61 తీసుకోవాలి. రాష్ట్రపతిని తొలగించే విధానం ఎలా ఉంది, దానికి సంబంధించిన తీర్మానాలు అవన్నీ ఏంటి, అది ఎన్నో ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 61. ఆర్టికల్ 161 న్యాయ భిక్ష పెట్టే అధికారం కూడా ఎవరికి కలదని తెలియజేస్తుంది? న్యాయ భిక్ష పెట్టే అధికారం ఎవరికి కలదని తెలియజేస్తుంది? గవర్నర్కు కూడా కలదని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది? 161. ఈ 3 ఆర్టికల్స్. తర్వాత 6 అనే డిజిట్ని తీసుకున్నారనుకోండి. సో రాజ్యసభ సభ్యుల విధాన మండలి, అంటే రాష్ట్రంలో ఇది సెంట్రల్, ఇది స్టేట్. రాజ్యసభ సభ్యుల విధాన మండలి సభ్యుల యొక్క పదవీకాలం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. మనకు 6 నెలల లోపలనే లోక్సభ 2 సమావేశాల మధ్య గరిష్ట కాల పరిమితి ఎంతండి? 6 నెలల లోపల తప్పకుండా సమావేశం కావాలి. ఈ 6 అనే నెంబర్ తీసుకుంటే ఇట్లా జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత 61 తీసుకుంటే అమెండ్మెంట్ 61. సో రాజ్యాంగ సవరణ 61 ఏం చెప్తుంది? ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. అమెండ్మెంట్ 61. తర్వాత నంబర్స్ డిజిట్ చేస్తే మనకి ఇక్కడ 11 వచ్చింది అనుకోండి. 11కి సంబంధించి ఏమని చెప్పాము? కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఏ విధంగా ఉంటాయి,
అది తెలియచేసేటువంటి భాగం ఏది 11. 11వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకేదో 11వ షెడ్యూల్లో తెలుస్తుంది. తర్వాత 11వ ప్రధాని ఎవరు? చంద్రశేఖర్. ఈ విధంగా అంటే ఇంకా చాలా ఏరియాస్‌లో చాలా టాపిక్స్ లోపల మనకి నంబర్స్ కనిపివ్వాలి. వాటన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించేసి ఒకటికి 2 సార్లు, ఒకటికి 2 సార్లు, 4, 5 సార్లు అలాగే చూస్తూ మనం విపరీతం కాన్సంట్రేషన్‌తో ప్రిపేర్ అయిపోతే మొత్తం దీనికి సంబంధించిన డిజిట్స్‌కి సంబంధించిన విషయాలు మనకు పర్మనెంట్ మెమరీలో ఉండిపోతాయని చిరు ప్రయత్నంగా ఈ విషయం తెలియజేశాను. థాంక్స్ టు ఆల్. థాంక్ యూ వెరీ మచ్.